డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు సత్యస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే నేను సిల్వర్ అండ్ గోల్డ్ షాపింగ్ చేశాను అని చెప్పాను కదా. అంటే లాస్ట్ టైం వీడియోలో చెప్పాను మా అన్నయ్య వాళ్ళ పాపకి సిల్వర్ తీసుకున్నాను కదా. దాంతోపాటు నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో అవైతే నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం పెద్దవాళ్ళు ఎవరు లేకుండా, అంటే ఐ మీన్ అమ్మ కానీ మా హస్బెండ్ ఎవరు లేకుండా ఓన్లీ అక్క నేను మాత్రమే సిల్వర్ అండ్ గోల్డ్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. నాకు యాక్చువల్గా ఏంటంటే అవి ప్రైసెస్ చూస్తా కానీ అవి ఎన్ని గ్రామ్స్ ఏంటి అలా ఎలా చూడాలి అవి తెలియదు అనమాట. సో ఇంకా అక్కకైతే కొంచెం ఐడియా ఉంది. సో ఇంకా ఇద్దరం అయితే వెళ్ళాము. ఇప్పుడు చూపించే ఐటమ్స్ ఏంటంటే అన్నయ్య వాళ్ళ పాపకి గిఫ్ట్ చేసింది అనమాట. మా కోడలి పిల్లకి పెట్టాను కదా, మొన్న లాస్ట్ టైం వీడియోలో షేర్ చేశాను కదా, అవి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నమాట, కుంకుమ అండ్ గంధం గిన్నెలు అంటారు కదా. సో అవి తీసుకున్నాము. గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగున్నాయి ఇవి. గిఫ్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా అంటే బాగున్నాయి అన్నమాట. మేమైతే ఫస్ట్ కుంకుమ బారం చూసాం కానీ అవి ఎందుకో నచ్చలేదు, పాత మోడల్సే ఉన్నాయి, ఇంకా వేరే లేవన్నమాట. సో ఇంక ఇవైతే గంధము కుంకుమ వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా, 2 బాల్స్ అన్నట్టు ఇవి ఒక పేరు తీసుకున్నాము. ఇవి ఒకళ్ళు విషయం అనమాట. అండ్ ఇంకో పేరు వచ్చేసరికి కుందులు తీసుకున్నాము. మనం పూజ చేస్తాం కదా, దీపారాధన చేస్తాం కదా, కుందులు, వెండి కుందులు తీసుకున్నాం అనమాట. ఇవి కూడా నచ్చాయి మాకు బాగా. ఏంటంటే అటు చిన్న సైజ్ కాదు, మరీ పెద్ద సైజ్ కాదు, మీడియం సైజులో ఉన్నాయి. సో ఇలా డైలీ మనం దీపారాధన చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి, ప్లెయిన్వి కాబట్టి మనం వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇవి ఒకళ్ళం ఇచ్చామన్నమాట, అంటే ఒకళ్ళు తీసుకున్నాము. నెక్స్ట్ నా పర్సనల్గా తీసుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఏంటంటే నా కోసం తీసుకోలేదు ఈసారి, మా పాపకైతే తీసుకున్నాను అనమాట. దానికి పట్టీలు తీసుకున్నాను సిల్వర్లో. పట్టీలు ఏంటంటే దాని పెద్ద పట్టీలు అనమాట. అంటే సైజ్ చిన్నది అయిపోయింది కానీ వెడల్పు బాగా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ గజ్జలు వచ్చి ఉంటాయి కదా. సో ఆ పట్టీలు వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళ స్కూల్కి పట్టీలు ఎలా లేదనమాట. మా పాప పెట్టుకొని కూడా చాలా డేస్ అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి అవి మార్చేసి ఇలా లైట్గా తీసుకున్నాను ఈసారి. సన్నవి లైట్ వెయిట్లో తీసుకున్నాను. కొంచెం ఎప్పుడన్నా హాలిడేస్ అప్పుడు మమ్మీ నాకు పట్టీలు పెట్టంటుంది అనమాట. సో ఇంకా దానికోసం అని చెప్పి ఈసారి అయితే లైట్గానే తీసుకున్నాను, లైట్ వెయిట్లో. ఇవైతే 2500 పడ్డాయి, 2500 పడింది అనమాట. కానీ సిల్వర్ అండ్ గోల్డ్ మాత్రం చాలా బీభత్సంగా పెరిగిపోయింది కాస్ట్. అండ్ ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కూడా నేను పాత ఉంటే మార్చి తీసుకున్నాను. ఏంటంటే మా పాప 1 గ్రాము ఏమో ఇయర్ రింగ్స్ ఉన్నాయి అంతకుముందు, అవి ఇరిగిపోతే అవి ఒకటి, ఇంకా బాబువి చిన్నవి ఒక 2 రింగ్స్ ఉన్నాయి, అవి మార్చాను అనమాట. అవి మార్చి ఇయర్ రింగ్స్ తీసుకున్నా. సో ఇంకా నాకు అమౌంట్ ఏం పడలేదు. ఆ ఓల్డ్ గోల్డ్కి ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసరికి చూడడానికి చాలా పెద్ద ఇయర్ రింగ్స్లా ఉన్నాయి కదా, కానీ వీటి వెయిట్ వచ్చేసరికి జస్ట్ 2.5 గ్రామ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎప్పుడో ఒకసారి కాబట్టి మా పాపకి యూజ్ అవుతాయి అన్నట్టు తీసుకున్న. ఏంటంటే డైలీ వేర్కి అయితే మనం ఇంత లైట్ వెయిట్ కొంచెం త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని నేను అప్పుడప్పుడు పెట్టుకోవడానికి కాబట్టే ఇంత లైట్ వెయిట్లో ఉన్నా కానీ తీసుకున్నాను అనమాట. ఏదన్నా ఫెస్టివల్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా పెట్టొచ్చులే అన్నట్టు తీసుకున్నా. దానికి అంటే ఓన్లీ డైలీ పెట్టుకోవడానికి స్టడ్స్ మాత్రం ఉన్నాయి ప్రజెంట్. సో ఇంకా దాని ఇయర్ రింగ్స్ మార్చేసి, దాని చిన్న ఇయర్ రింగ్స్ అవి మార్చేసి ఇంకా దానికే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అస్సలు మైండ్లో లేదు. ఆ రోజు పాతవి కూడా ఎందుకో తీసుకెళ్ళాను. సరే వెయిట్ చూపిద్దాం అన్నట్టు వెయిట్ చూపించాను అనమాట. సరే అని చెప్పి ఇంకా తర్వాత లైట్ వెయిట్లో ఏమన్నా ఉన్నాయేమో చూపించామంటే చూపించారు. సో ఇంకా మనీ కూడా ఇంకా ఏం పడవు కదా అన్నట్టు ఇంకా తీసుకున్నాను అవి మార్చేసి. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సెస్ అనమాట. మా కోడలి పిల్లకి పెట్టిన డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. ఇది మోడల్ చాలా బాగా నచ్చింది. వెనకైతే ఇలా చున్నీలా వచ్చింది, ముందు మోడల్ కూడా బాగుంది, అండ్ బెల్ట్ కూడా వచ్చిందనమాట దీనికి. డ్రెస్ అయితే బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. పార్టీ వేర్కి సూపర్ అనమాట. కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ ఇది. ఈ డ్రెస్సెస్ ఏంటంటే మేము నర్సరావుపేటలో ఆకృతిలో తీసుకున్నాము. యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళలేదన్నమాట షాప్కి. సరే ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయి అన్నట్టు వెళ్ళాం, కానీ బాగున్నాయి. రెడీమేడ్ డ్రెస్సులు, మెటీరియల్స్, సెట్స్, స్ట్రైట్ ప్యాంట్ సెట్స్ ఉంటాయి కదా, అన్నీ చాలా బాగున్నాయి.
డ్రెస్సెస్ అయితే బాగా నచ్చినాయి నాకు కూడా. అండ్ కాస్ట్లు కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. అంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి, రీజనబుల్ కాస్ట్లీ, మీడియం కాస్ట్లీ కూడా ఉన్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి అందులో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లెహెంగా తీసుకున్నాను, లంగా ఓని. ఇది కూడా చాలా బాగుంది. ఆమె అంటే వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పెట్టి చూపించారనమాట. ప్యారెట్స్ వచ్చింది కింద, అండ్ బార్డర్ పింక్ వచ్చింది, పైన లైట్ కలర్ వచ్చింది కదా. కానీ ఇది చూడ్డానికంటే పెట్టి చూస్తే చాలా బాగుంది. అంటే జస్ట్ అలా ఊరక అలా కట్టి చూపించింది అనమాట ఆమె. లుక్ నిజంగా చాలా బాగా వచ్చింది. కాస్ట్ కూడా ఓకే, రీజనబుల్గా అనిపించింది అనమాట. సో ఇంకా తీసుకున్నాము. ఇవేంటంటే పిల్లలకే కాకుండా మనకు కూడా బాగుంటాయి ఈ డ్రెస్సులు. ఈ లంగా ఓని ఫ్లెయిర్ అంతా మంచిగా వచ్చిందనమాట, వెడల్పు చాలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఓని, బార్డర్ కలర్ ఓని అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. నాకైతే ఈ లెహంగా పర్సనల్గా బాగా నచ్చింది. కానీ ఎందుకు ఉన్న లెహంగాసే వేసుకోవట్లేదని చెప్పి నేనైతే తీసుకోలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ ఇలా చిన్న ప్యారెట్స్తో ఇచ్చారు, చాలా బాగుంది. బ్లౌజ్ చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, కానీ ఆమె మొత్తం సెట్ మొత్తం పెట్టి చూసేసరికి మాకు ఓకే అనిపించింది అనమాట. ఇలా పెట్టి చూస్తే నిజంగా చాలా బాగా నచ్చింది. ఓకే, ఇంకా ఓకే అని చెప్పి ఫైనల్ చేసి ఆ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాము. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.